హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ A to Z నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో 9th క్లాస్ ఫిజిక్స్లోని మన చుట్టూ ఉన్న పదార్థం టాపిక్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందామండి. అలాగే మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. ఈ బిట్స్ వచ్చేసి మనకు అయితే అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ అయితే ఉన్నాయో ఆ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకుని ప్రిపేర్ చేసిన బిట్స్ అండి. కాబట్టి ఇవి చాలా ఉపయోగపడతాయి, ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే మన ఛానల్లో 10th నుంచి 6th క్లాస్ వరకు సైన్స్కి సంబంధించి ఆ చాప్టర్స్ అనేది ఈ విధంగానే బిట్స్ కంప్లీట్ చేసుకుని వీడియోస్ అయితే పెట్టడం జరిగిందండి. ఆ వీడియోస్ కానీ చూడని వాళ్ళు అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. క్వశ్చన్ నెంబర్ 1, 100 ml బీకర్ని తీసుకొని నీటితో నింపండి. ఇప్పుడు దానిని కొంచెం ఉప్పు వేసి కలపండి. అప్పుడు నీటి మట్టం ఎలా ఉంటుంది? 100 ml బీకర్ని తీసుకొని నీటితో నింపిన తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు కలపాలన్నమాట. అప్పుడు నీటి మట్టం ఎలా ఉంటుంది? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, మారదు. నెక్స్ట్ వన్, ఏ, 1 చెంచా చక్కెర కలిపినప్పుడు బీకర్లోని నీటి మట్టం పెరగదు. ఆర్, నీటి కణాల మధ్య ఖాళీ ఉంటుంది. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది నిజం, ఏది తప్పు అనమాట. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు నిజం, మరియు ఆర్ అనేది ఏకి సరైన వివరణ. అంటే 1 చెంచా చక్కెర కలిపినప్పుడు బీకర్లోని నీటి మట్టం పెరగదు, అలాగే నీటి కణాల మధ్య ఖాళీ ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రయోగాన్ని మనం ఎలా చెప్పవచ్చు? ఈ ప్రయోగం అనేది చూసి మనం ఎలా చెప్పవచ్చు? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, పదార్థ కణాలు చాలా చిన్నవి. కింది వాటిలో ఏది తప్పు ప్రకటన? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఘన కణాల మధ్య ఖాళీ ఉండదు. 2 బీకర్లు ఏ మరియు బి తీసుకోండి. బీకర్ ఏని చల్లటి నీటితో, బీకర్ బిని వేడి నీటితో నింపండి. వాటిలో కాపర్ సల్ఫేట్ స్ఫటికాన్ని వేయండి. అప్పుడు కాపర్ సల్ఫేట్ వ్యాప్తి రేటు ఎలా ఉంటుంది? అంటే 2 బీకర్లు తీసుకోవాలి, 1 2. ఆ 2 బీకర్లలో ఒక దాంట్లో చల్లటి నీరు అన్నమాట, ఇంకొక దాంట్లో వేడి నీరు వేయాలి. రెండిట్లోనూ మనం ఏం చేయాలంటే కాపర్ సల్ఫేట్ అనేది వేయాలి. అప్పుడు కాపర్ సల్ఫేట్ వ్యాప్తి ఎలా ఉంటుంది? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, బీకర్ ఏ కంటే బీకర్ బిలో ఎక్కువ. మనకు దాని వ్యాప్తి రేటు వచ్చేసరికి బీకర్ ఏలో కన్నా బీకర్ బిలో ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే చల్లటి నీళ్ళలో కన్నా వేడి నీటిలో దాని వ్యాప్తి వచ్చేసరికి ఎక్కువగా ఉంటుంది. విస్తరణలో ఏమి జరుగుతుంది? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, కణాల పరస్పర కలయిక జరుగుతుంది. విస్తరణను చూపించడానికి కింద పదార్థాల సమితిలో ఏది ఉపయోగపడదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, నీరు మరియు ఇనప పైలింగ్లు. కింది వాటిలో ఏది సరైనది? 1, ఏదైనా పదార్థంలోని కణాలు ఒకదానికొకటి ఆకర్షిస్తాయి. 2, కణాల మధ్య ఆకర్షణ శక్తి యొక్క బలం అన్ని పదార్థాలకు సమానంగా ఉంటుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, 1 మాత్రమే. ఏదైనా పదార్థంలోని కణాలు ఒకదానికొకటి ఆకర్షించబడతాయి. మనం నీటి ప్రవాహాన్ని కత్తిరించలేము మరియు విభజించలేము. ఎందుకంటే నీటి ప్రవాహాన్ని వచ్చేసరికి మనం కత్తిరించలేము మరియు విభజించలేము. ఎందుకంటే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, నీటి కణాలు ఒకదానికొకటి ఆకర్షిస్తాయి. ఏ పదార్థాల్లో కణాలు ఎక్కువ శక్తితో కలిసి ఉన్నాయని మీరు అనుకుంటున్నారు?
ఏ పదార్థాల్లో కణాలు ఎక్కువ శక్తితో కలిసి ఉన్నాయని అనుకుంటాం అన్నమాట. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఇనుప మేకు. ఇనుప మేకు. వేడిగా ఉండే ఆహారం యొక్క వాసన మనకు చాలా మీటర్ల దూరంలో వస్తుంది, కానీ చల్లని ఆహారం కాదు. ఎందుకంటే వేడిగా ఉండే ఆహారం వాసన వచ్చేసరికి ఎక్కువ కిలోమీటర్ల దూరం వరకు వస్తుంది, కానీ చల్లటి ఆహారానికి రాదు. ఎందుకంటే ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వేడి ఆహారం యొక్క వాసన వేగంగా వ్యాపిస్తుంది. కింది వాటిలో ఏది సరైనది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పదార్థ కణాలు నిరంతరం వ్యాపిస్తాయి. ఇనప కార్డు నేల ఎందుకంటే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1 మరియు 2 మాత్రమే. దీనికి ఖచ్చితమైన ఆకారం ఉంటుంది. దీనికి స్థిర ఘనపరిమాణం ఉంటుంది. కింది వాటిలో దేనిని కుదించవచ్చు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి బి మరియు సి మాత్రమే. ద్రవ మరియు వాయువులను మాత్రమే మనం కుదించవచ్చు అన్నమాట. కింది వాటిలో ఏది స్థిర ఘనపరిమాణాన్ని కలిగి ఉంటుంది కానీ స్థిర ఆకారం ఉండదు? కింది వాటిలో దేనికి స్థిర ఘనపరిమాణం ఉంటుంది కానీ స్థిర ఆకారం ఉండదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ద్రవ పదార్థాలకి. గాలిలో ఆక్సిజన్ కరిగిపోవడానికి కారణమయ్యే దృగ్విషయం ఏది? గాలిలో ఆక్సిజన్ కరిగిపోవడానికి కారణమయ్యే దృగ్విషయం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ విస్తరణ. ఏ ద్రవాల వ్యాప్తి రేటు ఘనపదార్థాల కంటే ఎక్కువగా ఉంటుంది. ఆర్ ఘనస్థితిలో కణాలు స్వేచ్ఛగా కదులుతాయి మరియు ఘనంలోని కణాలతో పోలిస్తే ఒకదానికొకటి ఎక్కువ ఖాళీని కలిగి ఉంటాయి. ఈ రెండిటిలో ఏది నిజం, ఏది తప్పు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఒక బెలూన్ విక్రేత ఒకే సిలిండర్ గ్యాస్ నుండి పెద్ద సంఖ్యలో బెలూన్లను నింపుతాడు. అతనికి ఏ లక్షణం సహాయపడుతుంది? ఒక బెలూన్ విక్రేత ఒకే సిలిండర్ గ్యాస్ నుంచి పెద్ద సంఖ్యలో బెలూన్లను నింపుతాడనమాట. అతనికి ఏ లక్షణం ఉపయోగపడుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వాయువులను కుదించవచ్చు. వాయువులను కుదించే లక్షణం వచ్చింది, ఆయనకి సహాయపడుతుంది అన్నమాట. ఇక్కడ ఇచ్చిన బొమ్మను గమనించండి. సిరింజ్లో గ్యాస్కి బదులుగా నీటిని నింపి పిస్టన్ను నెట్టివేస్తే ఏం జరుగుతుంది? అంటే సిరింజ్లో గ్యాస్కి బదులుగా నీటిని నింపి పిస్టన్ను నెట్టివేస్తే మనకు ఏమి జరుగుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నీటి పరిమాణం మారదు. సిఎన్జి గ్యాస్ను ఎందుకు ఉపయోగిస్తారు? సిఎన్జి గ్యాస్ను మనం ఎందుకు ఉపయోగిస్తాం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి వాహనాల టైర్లను నింపడానికి. వాహన టైర్లు గాలిని నింపడానికి అన్నమాట. విస్తరణ రేటు ఎక్కువగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి వాయువులోకి వ్యాపిస్తుంది. పక్కనే ఉన్న బొమ్మను గమనించండి. అంటే కింద ఇచ్చినటువంటి బొమ్మను గమనించి కణాలు ఏ స్థితిలో యాదృచ్ఛిక అధిక వేగంతో కదులుతాయి? ఈ బొమ్మను గమనించిన తర్వాత ఈ బొమ్మలో మనకు కణాలు వచ్చేసరికి ఏ స్థితిలో యాదృచ్ఛికంగా అధిక వేగంతో కదులుతాయి? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వాయువులు. ఏటి సాంద్రతల పెరుగుదల క్రమం ఏమిటి? ఎన్ని వాటిలో ఏది సాంద్రతల పెరుగుదల క్రమం? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గాలి ఈజ్ లెస్ దాన్, నీరు ఈజ్ లెస్ దాన్, తేనె ఈజ్ లెస్ దాన్, శుద్ధ ఈజ్ లెస్ దాన్ ఇనుము. నీరుకున్న తక్కువ సాంద్రత వచ్చేసరికి గాలికి ఉంటుంది,
తేనె కన్నా తక్కువ నీరు, శుద్ధ కన్నా తక్కువ తేనె, ఇనుము కన్నా తక్కువ శుద్ధ. అంటే పెరుగుదల క్రమం అధికంగా దేనికంటే ఇనుము, తక్కువ వచ్చేసరికి గాలి. మంచు నీటిపై తేలుతుంది ఎందుకంటే, మంచు వచ్చేసరికి నీటిపై తేలుతుంది ఎందుకంటే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. మంచు దాని అణువుల మధ్య నీటి కంటే పెద్ద ఖాళీని కలిగి ఉంటుంది. మంచు వచ్చేసరికి దాని అణువుల మధ్య నీటి కన్నా పెద్ద ఖాళీని కలిగి ఉంటుంది. ద్రవీభవన స్థానం అంటే ఏమిటి? ద్రవీభవన స్థానం అంటే ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఘన పదార్థం ద్రవంగా మారడానికి కనిష్ట ఉష్ణోగ్రత. ఘన పదార్థం వచ్చేసరికి ద్రవంగా మారడానికి కావలసిన కనిష్ట ఉష్ణోగ్రతను ద్రవీభవన స్థానం అంటాం. ఘన పదార్థం కరిగినప్పుడు దాని ఉష్ణోగ్రత ఎలా ఉంటుంది? ఒక ఘన పదార్థం కరిగినప్పుడు దానికి ఉష్ణోగ్రత ఎలా ఉంటుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. స్థిరంగా ఉంటుంది. స్థిరంగా ఉంటుంది. గ్రాఫ్లో ఇవ్వబడినటువంటి పదార్థం యొక్క ద్రవీభవన స్థానం 15 డిగ్రీ సెంటీగ్రేడ్ మరియు 110 డిగ్రీ సెంటీగ్రేడ్ అప్పుడు ఏ పాయింట్ వద్ద ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది? ఇక్కడ ఇచ్చినటువంటి గ్రాఫ్లో పదార్థం యొక్క ద్రవీభవన స్థానం వచ్చేసరికి 15 డిగ్రీ సెంటీగ్రేడ్ మరియు 110 డిగ్రీ సెంటీగ్రేడ్ అప్పుడు ఏ పాయింట్ వద్ద ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. పాయింట్ బి మరియు పాయింట్ డి. పాయింట్ బి మరియు పాయింట్ డి. పాయింట్ బి, పాయింట్ డి. కింది కణాలలో ఏది ఉష్ణోగ్రత మరియు పీడనం వద్ద ఎక్కువ శక్తిని కలిగి ఉంటుంది? కింది కణాలలో ఏది ఒకే ఉష్ణోగ్రత మరియు పీడనం వద్ద ఎక్కువ శక్తిని కలిగి ఉంటుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. నీటి ఆవిరి కణాలు. నీటి ఆవిరి కణాలు. కింది వాటిలో ఏది నీటి ఆవిరిని సూచిస్తుంది? కింది వాటిలో ఏది నీటి ఆవిరిని సూచిస్తుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. 374 కెల్విన్. 374 కెల్విన్. సబ్లిమేషన్ అంటే ఏమిటి? సబ్లిమేషన్ అంటే ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ఘన పదార్థాన్ని నేరుగా వాయువుగా మార్చడం. ఘన పదార్థాన్ని వచ్చేసరికి నేరుగా వాయువుగా మార్చడం. వాయువులను ద్రవీకరించడానికి కింది వాటిలో ఏది అవసరం? వాయువులను ద్రవీకరించడానికి కింది వాటిలో ఏది అవసరం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. పెరుగుతున్న పీడనం మరియు తగ్గుతున్న ఉష్ణోగ్రత. పెరుగుతున్న పీడనం మరియు తగ్గుతున్న ఉష్ణోగ్రత. ఒక వాతావరణానికి ఒత్తిడి తగ్గినప్పుడు పొడి మంచు స్థితి ఏమిటి? వాతావరణానికి వచ్చేసరికి ఒత్తిడి తగ్గిపోయినప్పుడు పొడి మంచు స్థితి అనేది ఎలా ఉంటుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. వాయువు. వాయువు. ఇచ్చిన బొమ్మను గమనించి సరైన ఎంపికను ఎంచుకోండి. మనం వాయువును ఘనపదార్థంగా మార్చవచ్చా? ఇప్పుడు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. నిక్షేపణ. నిక్షేపణ. కింది వాటిలో ఏ సందర్భంలో ద్రవం మరిగే స్థానాన్ని చేరుకోకుండానే ద్రవం స్థితి ఆవిరిగా మారుతుంది? కింది ఏ సందర్భంలో ద్రవం మరిగే స్థానానికి చేరుకోవడానికి ముందుగానే ద్రవస్థితి ఆవిరిగా మారుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. పైవన్నీ. తడి బట్టల నుండి నీరు ఆరబెట్టేటప్పుడు, ఉతికిన తర్వాత నేలపై నీరు, మూత తెరిచిన తర్వాత కంటైనర్ నుండి పెట్రోల్. అంటే మనకేంటంటే తడి బట్టల నుండి నీరు ఆరబెట్టేటప్పుడు, ఉతికిన తర్వాత నేలపై నీరు, మూత తెరిచిన తర్వాత కంటైనర్ నుండి పెట్రోల్. వర్షాకాలంలో బాష్పీభవన రేట్ అనేది ఎలా ఉంటుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. తగ్గుతుంది. వర్షాకాలంలో బాష్పీభవన రేటు తగ్గుతుంది. ఏ స్థితిలో బాష్పీభవన రేటు తగ్గుతుంది? ఏ స్థితిలో బాష్పీభవన రేటు తగ్గుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. తేమ పెరిగితే. వర్షాకాలంలో బాష్పీభవన రేటు అనేది తగ్గుతుంది అంటే మనకు తేమ పెరిగితే వచ్చేసరికి బాష్పీభవన రేటు కూడా తగ్గుతుంది అన్నమాట. కింది వాటిలో ఏది బాష్పీభవన మార్పు రేటును తగ్గించవచ్చు?
కింది వాటిలో అయితే బాష్పీభవన మార్పు రేటును తగ్గించవచ్చు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. తడి దుస్తువులను గది లోపల ఉంచండి. బాష్పీభవన రేటును తగ్గించాలంటే మనం తడి దుస్తువులను వచ్చేసరికి గది లోపల పెట్టచ్చు అనమాట. సరిత తడి బట్టలను ఆరబెట్టడానికి తాడును వేలాడదీసింది. బట్టలు ఆరబెడుతుండగా ఏం జరుగుతుంది? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. బట్టల్లోని నీటి కణాలు శక్తిని గ్రహించి పరిసరాలను చల్లుబరుస్తాయి. బట్టల్లోని వచ్చేసరికి నీటి కణాలు శక్తిని గ్రహించి పరిసరాలను చల్లబరుస్తాయి అన్నమాట. ఇరుకైన మూతి గల గాజు కంటే వెడల్పాటి ప్లేట్లోని ద్రవం త్వరగా ఆవిరైపోతుందని అనిత గమనించింది. ఏ అంశం ఇందులో ఇమిడి ఉంది? ఇరుకైన మూతిగల గాజు కంటే వెడల్పాటి ప్లేట్లోని ద్రవం త్వరగా ఆవిరైపోతుందని అనిత గమనించింది. ఈ అంశంలో ఏది ఇమిడి ఉంది? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఉపరితల వైశాల్యం. ఉపరితల వైశాల్యం. మీరు మీ చర్మంపై కొంత అసిటోన్ పోసినప్పుడు మీకు చలిగా అనిపిస్తుంది ఎందుకంటే? చర్మంపై అసిటోన్ పోసినప్పుడు చలిగా అనిపిస్తుంది ఎందుకంటే? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. అసిటోన్ కణాలు చర్మం నుండి శక్తిని పొందుతాయి. అసిటోన్ కణాలు చర్మం నుండి శక్తిని పొందుతాయి కాబట్టి అసిటోన్ పోసినప్పుడు మనకు చలిగా అనిపిస్తుంది. చెమట మనల్ని చల్లబరుస్తున్నప్పుడు శరీరం నుండి ఎంత శక్తి గ్రహించబడుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. బాష్పీభవనం యొక్క తాజా వేడి. బాష్పీభవనం యొక్క తాజా వేడి. 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద నీటి ఆవిరి 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద నీటి కంటే తీవ్రమైన కాలిన గాయాలను కలిగిస్తుంది ఎందుకంటే? 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద నీటి ఆవిరి 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద నీటి కంటే తీవ్రమైన కాలిన గాయాలను కలిగిస్తుంది ఎందుకంటే? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. 100 డిగ్రీల వద్ద నీటి ఆవిరి 100 డిగ్రీల వద్ద ఉడికించిన నీటి కంటే బాష్పీభవన గుప్త వేడిని కలిగి ఉంటుంది. ఎందుకంటే 100 డిగ్రీ సెంటీగ్రేడ్ నీటి ఆవిరి అదే డిగ్రీ సెంటీగ్రేడ్ ఉడికించిన నీటి కంటే బాష్పీభవన గుప్త వేడిని కలిగి ఉంటుంది. కింది వాటిలో ఏది ఎక్కువ గతి శక్తిని కలిగి ఉంటుంది? కింది వాటిలో ఏది ఎక్కువ గతి శక్తిని కలిగి ఉంటుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద నీటి ఆవిరి 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఉన్న నీటి ఆవిరి. కింది వాటిలో దేనిలో బాష్పీభవనం జరుగుతుంది? కింది వాటిలో దేనిలో బాష్పీభవనం జరుగుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. టంబ్లర్లోని నీరు 50 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద నీటి ఆవిరిగా మారుతుంది. టంబ్లర్లోని నీరు వచ్చేసరికి 50 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద నీటిగా ఆవిరిగా మారుతుంది. ఏ. వేసవిలో మనం కాటన్ దుస్తువులు ధరిస్తాము. ఆర్. కాటన్ చెమటను బాగా పీల్చుకుంటుంది. ఈ రెండిట్లో ఏది తప్పు, ఏది నిజం? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఏ మరియు బి రెండూ నిజం మరియు ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఏ. మన అరిచేతిపై కొంత పెట్రోల్ పోసినప్పుడు అది చల్లగా అనిపిస్తుంది. ఆర్. ఉపరితల వైశాల్యం ఎక్కువగా ఉండటం వల్ల అరిచేతిపై పెట్రోల్ కండెన్సేట్ ఏర్పడుతుంది. ఈ రెండిట్లో ఏది నిజం, ఏది తప్పు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఏ నిజం కానీ ఆర్ అనేది తప్పు. ఏ. వేడి ఎండ ఉన్న రోజు తర్వాత ప్రజలు చల్లబరచడానికి పైకప్పు లేదా బహిరంగ మైదానంపై నీటిని చల్లుతారు. ఆ నీటి బాష్పీభవనం యొక్క తక్కువ గుప్త వేడి ఉపరితలాన్ని చల్లబరుస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ఏ నిజం కానీ ఆర్ అనేది తప్పు.